హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఎడిటింగ్లో మీకు బేసిక్స్ చెప్పబోతున్నాను. సో మనకు ఫస్ట్ మొబైల్ ఎడిటింగ్ చేయాలంటే క్యాప్కట్ అనే యాప్ ఉండాలి. సో మన స్క్రీన్ పైన చూసుకున్నట్లయితే మీకు క్యాప్కట్ యాప్ కనిపిస్తుంది. సో ఫస్ట్ నేను క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకుంటున్నాను. సో క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసిన వెంటనే ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ మనం బాటంలో చూసుకున్నట్లయితే 5 ఆప్షన్స్ ఉన్నాయి. ఎడిట్, టెంప్లెట్స్, ఏఐ ల్యాబ్, ప్రాజెక్ట్స్, మీ. ఇందులో ప్రాజెక్ట్స్ అంటే మనం ఇంతకుముందు ఏదైతే వీడియోలు ఎడిట్ చేసామో అవన్నీ ఇక్కడ కనపడతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం కొత్తగా వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనం ఇక్కడ క్రియేట్ అని కనపడుతుంది కదా, అదైనా ప్రెస్ చేయొచ్చు, లేదా ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్స్ పైన క్లిక్ చేయొచ్చు. సో నేనైతే ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఎడిట్ ఫోటో, ఎడిట్ న్యూ వీడియో అని ఉంది కదా. మనం వీడియో ఎడిట్ చేయాలి కాబట్టి న్యూ వీడియో పైన క్లిక్ చేస్తున్నాను. న్యూ వీడియో పైన క్లిక్ చేస్తూనే మనకి ఇక్కడ ఇలా మన మొబైల్లో ఉండే వీడియోస్ అన్నీ ఇలా కనపడతాయి అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు వీడియోస్ ఒక సైడ్, ఇక్కడ ఫొటోస్ అని ఉంది. సో మనం వీడియోస్ పైన ఉన్నాం ఇప్పుడు, అంటే ఈ మొత్తం వీడియోసే అనమాట. సో మనకు ఫొటోస్ కావాలంటే ఇక్కడ ఫొటోస్ అనే ఆప్షన్ పైన ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ ఓన్లీ ఫొటోస్ మాత్రమే కనపడతాయి. సో మనం ఫొటోస్ అయినా యాడ్ చేసుకొని దాన్ని వీడియోలాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో నాకైతే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చెప్తున్నా కాబట్టి జస్ట్ వీడియో పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనకు ఏ క్లిప్స్ అయితే కావాలో ఆ క్లిప్స్ ఏ ఆర్డర్లో అయితే కావాలో ఫస్ట్ ఆ ఆర్డర్లో సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు నాకు ఈ వీడియోస్ కావాలి, ఇప్పుడు నాకు ఫస్ట్ ఈ వీడియో రావాలి నేను ఎడిట్ చేసే వీడియోలో. సో నాకు ఈ వీడియోలో నాకు ఈ క్లిప్ కావాలి. సో నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను సెలెక్ట్ చేస్తూనే 1 అని పడింది, అంటే ఇది ఫస్ట్ క్లిప్గా మన వీడియోలో యాడ్ అవ్వబోతుందని. సో ఫస్ట్ ఇది వస్తుందన్నమాట. సో నాకు ఇంకొక క్లిప్ ఏది కావాలి, నాకు ఈ క్లిప్ కావాలి. ఇక్కడ చూడండి, ఈ క్లిప్ సెకండ్ క్లిప్గా కావాలి నాకు, అంటే ఇది కూడా యాడ్ చేయాలనుకున్నా. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తూనే 2 అని పడింది, అంటే 2 సెకండ్ క్లిప్ అని చూపెడుతుంది మనకు. సో అలాగే మనము ఇంకా ఎన్ని కావాలంటే అన్ని క్లిప్స్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, 3, 4 మనం లైన్గా మనకు బ్లాగింగ్ చేయాలంటే మన టైం లైన్ అంతా లైన్గా ఒకదాని తర్వాత ఒకటి రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి మనము ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే నేను 3 సెలెక్ట్ చేశాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియో ఎక్కడో వేరే ఫోల్డర్లో ఉంది, అది చాలా వేరే ఫోల్డర్లో వేసి పెట్టినాం మనం సపరేట్ ఫోల్డర్లో. సో అది ఇక్కడ కనపరాలేదు, మనం వెతుక్కోవడానికి టైం పడుతుంది అనుకుంటే ఇక్కడ పైన చూసుకుంటే చూడండి, ఆల్బమ్స్ అని ఉంది కదా, దానిపైన ఇలా డ్రాప్ డౌన్ చేస్తే మనకు ఇక్కడ ఫోల్డర్స్ వస్తాయి. ఫోల్డర్స్ వచ్చినప్పుడు మనం ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే మనకు అన్ని ఫోల్డర్స్ కనపడతాయి. అప్పుడు మనకి ఇష్టమైన ఫోల్డర్లోకి మనం ఏ ఫోల్డర్లో అయితే మన వీడియోస్ పెట్టుకున్నామో ఆ ఫోల్డర్లోకి పోయి మనం వీడియోస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఇంతకుముందు 3 వీడియోస్ సెలెక్ట్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ నాకు మూవీస్ అనే ఒక ఫోల్డర్ ఉంది కదా, నేను ఇందులోకి పోయి ఓకే చేశాను. అప్పుడు ఈ మూవీస్ అనే ఫోల్డర్లో ఉన్న వీడియోస్ మొత్తం నాకు కనపడుతున్నాయి. సో ఇందులో కొన్ని వీడియోస్ నేను యాడ్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఇక్కడ ఈ క్లిప్ యాడ్ చేస్తాను. ఇక్కడ చూడండి, 5 అని పడింది, అంటే 5th క్లిప్ మనం యాడ్ చేసినామని. సో మళ్ళీ ఇంకొక చోట 6th క్లిప్, చూడండి 6th క్లిప్ యాడ్ అయింది. సో మనం యాడ్ చేసిన క్లిప్స్ అన్నీ ఇక్కడ కింద కనపడుతున్నాయి. చూడండి, మీరు ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా క్లిప్ యాడ్ చేసినా లేకపోతే దాన్ని మళ్ళీ అక్కడనే రిమూవ్ చేసేయాలన్నా దానిపైన మళ్ళీ క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. లేదా అలా కాకుండా కూడా ఇక్కడ నెగిటివ్ మార్క్ అని ఉంది కదా, అది క్లిక్ చేసినా కూడా ఇక్కడ వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అది వెళ్ళిపోతూనే ఇక్కడ 5 అని పడింది. సో నేను ఇంకొక క్లిప్ యాడ్ చేస్తే చూడండి 6 అని వచ్చింది. సో ఇలా మనం క్లిప్స్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే కింద యాడ్ అని కనపడుతుంది కదా, మన వీడియోలు అన్నీ ఇంకా ఇంతే యాడ్ చేసేసుకున్నాం మనం ఇంకా చాలా అనుకున్నప్పుడు ఇక్కడ కింద యాడ్ అని కనపడుతుంది కదా, ఈ ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు ఆ వీడియోస్ అన్నీ మనం ఈ ఆర్డర్లో అయితే క్లిప్స్ సెలెక్ట్ చేసుకున్నామో 1, 2, 3, 4 అని ఆ ఆర్డర్లో ఇక్కడ కనపడతాయి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మనకు లైన్ కనపడుతుంది కదా, ఆ లైన్ ఏంటంటే క్లిప్ టు క్లిప్ డిఫరెన్సింగ్ లైన్ అనమాట. అంటే ఇది ఇక్కడ ఫస్ట్ క్లిప్ ఇక్కడ ఎండ్ అయింది, సెకండ్ క్లిప్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ మధ్యలో ఏదైతే కనపడతా ఉందో ఇది బార్ సింబలు,
అది ఏం చెప్తుందంటే 2 క్లిప్స్ క్లిప్స్ డివైడ్ అయినాయని చెప్పి మనకు చూపెడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి ఇంకొక లైన్ ఉంది. అంటే ఈ క్లిప్ కూడా ఇక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఇంకో క్లిప్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ లైన్ ఏంటంటే ఒక క్లిప్ ఎండ్ అయ్యి మరో క్లిప్ స్టార్ట్ అవుతుంది అనేసి మనకు చూపెడతా ఉందన్నమాట. సో ఇది మనకు క్లిప్స్ ఇలా యాడ్ చేసుకోవాలి అని. సో ఇక్కడ చూడండి మనకు ఇలా క్లిప్స్ యాడ్ అయినాయి అన్నమాట. యాడ్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి నేను ప్లే చేస్తున్నాను, ఆ క్లిప్స్ అన్నీ ప్లే అవుతాయి అన్నమాట. సో ఇది బేసిక్ క్లాస్ 1.